హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకదంత ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో ములక్కాయ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ముందుగా కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకొని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కందిపప్పులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని 2 లేదా 3 విజిల్స్ రానివ్వాలి. పప్పు అనేది మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు సాంబార్‌కి కావాల్సిన మసాలా తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్‌లో ఎండుమిర్చి, మిరియాలు, కొంచెం జీలకర్ర, ఒక 4 వరకు వెల్లిపాయలు, కొంచెం ధనియాలు లైట్‌గా వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకొని అలానే కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి కూడా వేసుకొని ఒకసారి గంటతో కలుపుకోవాలి. మీకు వెజ్ పికిల్స్ గానీ, నాన్ వెజ్ పికిల్స్ గానీ, కారపొళ్ళు గానీ ఏది కావాలనుకున్నా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మగ్గిన తర్వాత ములక్కాయ ముక్కలు, అలానే కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా ఏసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని, ఉడికించిన పప్పు కూడా వేసుకొని, అలానే మీకు సరిపోను వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని సాంబార్ అనేది కొంచెం బాగా మరగనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ముక్కలనేది మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపోను కారం, అలానే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే కొంచెం పులుపు ఎక్కువైనా కూడా బెల్లం అనేది కవర్ చేస్తుంది. అందుకనే సాంబార్ గూడా చాలా బావుంటుంది. ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా అనేది కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. సాంబార్ అనేది రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి గానీ, ఇడ్లీలోకి గానీ చాలా అంటే చాలా బావుంటుంది. మీరు గూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.